కొత్త నిబంధనకును పాత నిబంధనకును తేడా ఏమిటి? ప్రభువు ఏంటంటే ఇది క్రొత్త నిబంధన అంటాడు కొన్నిసార్లు. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూసుకుందాం. కొత్త నిబంధనలోకి పాత నిబంధనలకి తేడా ఎందుకు, ఇలాగా ఏంటి, ఇవన్నీ ఒక ఆలోచన చేయాలనుకుంటే చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఒక స్త్రీ వ్యభిచారం చేసిందని అక్కడ రాళ్ళతో కొట్టారు. ప్రతి వాళ్ళు కొడతనే ఉన్నారు. ఇది అలా ఎందుకంటే వ్యభిచారం చేసేవాళ్ళు ఆ రోజుల్లో కొట్టేవాళ్ళు. అంటే మోసే నియమించిన ధర్మం ప్రకారంగాను, ధర్మశాస్త్ర ప్రకారంగా స్త్రీ వ్యభిచరించిన వాళ్ళు కొట్టడం అని నేరమని, కొట్టవాలి అనే రూల్ అనేది పాత నిబంధనలు ఉంది. అయితే ఆమెను అలాగే రాళ్ళతో కొడుతున్నారు. అయితే యేసు ప్రభు తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మనామంలోకి బాప్తిస్మం ఇమ్మని చెప్పారు కనుక త్రిఒక్క దేవుడు ఒకడే దేవుడు. మరి దేవుడు పాత నిబంధన కాలంలో రాళ్ళతో కొట్టమని ఆ స్త్రీకి చెప్పమని, ఎవరైనా వ్యభిచరించిన కొట్టమని వంద రూలు, తప్పు చేసేవాడిని కూడా. కొత్త నిబంధన వచ్చారు యేసు ప్రభు ఆ ఒక స్త్రీని వీళ్ళందరూ రాళ్ళతో కొడితే ప్రభు వెళ్ళి వద్దని చెప్పాడు కొత్త నిబంధనలో. అదేంటంటే అందరూ కొడతనే ఉన్నారు, దేవుడైతే కొట్టమని చెప్పాడు మొదట్లో. అప్పుడు ఈయన కొడుతున్నప్పుడు మీరు ఎవరైనా పాపం చేయని వారు ఉంటే కొట్టండి అని చెప్పాడు. అందరి పేర్లు అది రాస్తాడు. అందరూ కూడా అసలు ఆ వ్యభిచారంలో దించినవి వీలే. అందుకని ఆమెకి చెప్పాడు ప్రభు, ఇక మీదట నువ్వు పాపం చేయకము అని చెప్పాడు. వీళ్ళు ఏం చేస్తానంటే ఆమెకి డబ్బులు ఇచ్చి అవి ఇచ్చి అలవాటు చేసినట్టు వీలే, మళ్ళీ వీళ్ళే రాళ్ళతో కొడుతున్నారు. పాత నిబంధనలోనైతే వ్యభిచరించిన వాళ్ళు కొట్టమని ఉంది. ఎవరి భార్యాభర్తలు వాళ్ళే ఉండాలి, ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళే ఉండాలి. ఇది నిబంధనలు. ఇది క్రొత్త నిబంధన అన్నాడు. అంటే ఇది క్రొత్త పద్ధతి అని ప్రభు చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు పాపం పెరిగింది. ఎందుకంటే వీళ్ళే ఆవిడని పాపం చేయించి ప్రేరేపించి డబ్బులు ఇచ్చి వ్యభిచారం చేయించి వీళ్ళే మళ్ళీ రాళ్ళతో కొడతారు తప్పు చేస్తుందని. చేసిన వాళ్ళు వీళ్ళే, కొట్టిన వాళ్ళు వీళ్ళే. అది ప్రభు అందుకే మీలోని ఎవరైనా పాపం చేయని వాడు ఉంటే కొట్టండి అని అన్నాడు. మన కంట్లో ఒక పెద్ద దూలం పెట్టుకొని, పెద్ద దూలం కర్రలు కానీ పెట్టుకొని ఎదుటి కంటిలో ఉన్న చిన్న నలుసుని తీయగలమా? ఎలా కనబడద్ది? ఈ అడ్డుముని తీయాలి. అలాగే ప్రతి వాడు పాపం చేస్తున్నాడు, కానీ ఆవిడ్ని తప్పు చేసిందని విమర్శిస్తున్నారు. ఇక్కడ పక్కన పెట్టిద్దాం. ఇది ఇక్కడ విషయం ఏంటి? పాత నిబంధన కొత్త నిబంధన కంటే ఈ కొత్త నిబంధన కొన్ని విషయాలు చెప్పాడు ప్రభు. యేసు ప్రభు పుట్టిన తర్వాత తనకు సహోదరులు కూడా 3-4 ఉన్నారు, తర్వాత పుట్టారు. అది ఒక దగ్గర ప్రార్థన చేస్తున్నాను, మీ సహోదరులను మీ తల్లి వచ్చారయ్యా అన్నారు. ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లిదండ్రులు అన్నాడు. అంటే ఎందుకంటే ఆయన మీకోసం వచ్చాను అన్నాడు. ఎవరైతే నా మాట వింటారో వాళ్ళ కోసం వచ్చాను అన్నాడు. వినమని చెప్పాడు. ఇక్కడ ఏంటంటే ఎవరు వినరు, ఏమీ లేదు. అయితే వరసలు అనేవి ఉన్నాయి. సహోదరుడు ప్రేమ చూపమన్నాడు. అలాగే దేవుడు ప్రతిదీ ఒకరిని గురువుని గౌరవించమన్నాడు. నేనే గురువు, అబ్బా, తండ్రి అని చెప్పాడు. నేను తప్పక వేరొక దేవుడు లేడని చెప్పాడు. తండ్రి అనే పదానికి విలువిచ్చాడు. తండ్రి, నా తండ్రి అంటే అనేక నివాసములు ఉన్నాయి. ఆ నివాసంలో మీకు చోటు లేని ఎల్లా నీ నుండే ప్లేస్ మీకు ఇస్తామని ప్రభు చెప్పాడు. తండ్రి అనే పదాన్ని వాడాడు. ఇక్కడ వరుసలు క్లియర్గా ఉన్నాయి. మరి ఆదిలో వరుసలు ఉన్నాయా అని లెక్కెట్టుకుంటే ఇది క్రొత్త నిబంధన. ఈ నిబంధనలోనే పక్కాగాను అక్కంట్లు, చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు అన్నీ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు జనరల్ నాలెడ్జ్ గల అందరికీ తెలివి అన్నీ వచ్చాయి కనుక వరసల్ని పెట్టాడు ప్రభు, యేసు ప్రభు. అందుకే క్రొత్తగా ఆయన వచ్చాడు. అదే క్రొత్త నిబంధన అనేది. కొత్త నిబంధన గ్రంథంలో అన్నీ ఉంటాయి. ఇది వరసలు వాయులు అన్నీ ఉన్నాయి ఇందులో. క్రైస్తుడికి వరస లేదు అంటారు, ఇవన్నీ అంటారు. వరస అనేది, పద్ధతి అనేది, అన్నదమ్ములు అనేది అన్నీ ఇందులో ఉన్నాయి. మార్తా, మరియా, అక్కడ ఆ ఇంట్లో ఉండాడు ప్రభు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఆ తమ్ముడు చనిపోతాడు. అప్పుడు వెళ్ళి ఆ తమ్ముడిని ఎక్కడ చనిపోయాడు, ఇక్కడ ఎన్ని రోజులైంది, 4 రోజులైంది అంటే చూపించగానే వెంటనే బ్రతికేస్తాడు ప్రభు. ఎందుకంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అన్నీ వరసలని ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ ఆదికాండంలో చూసుకుంటూ ఉంటే
అవ్వ ఆదాములకు పుట్టిన వాళ్ళు ఎవరు? కయ్యోను, ఏబోలు. ఏబోలుకి ఒక చెల్లి ఉంది. ఆ కయ్యోను వాడు ఏం చేశాడు? ఏబోలుని చంపేసినాడు. ఏబోలు చిన్నవాడిని ఈ ఒక కయ్యోను అనేవాడు చంపేసినాడు. ఆయన ఏబోలు చంపేశాడు. మరి చెల్లి ఉంది. మరి ఆదాముకి అసలు వరసలు ఎలాగొచ్చాయి అనుకుంటే, ఆదాముని ఫస్ట్ సృష్టించినప్పుడు దేవుడు ఆయన శరీరం నుంచి ఒక భాగాన్ని కోసి స్త్రీని చేశాడు. ఏంటి? ఆయన నుంచే పుట్టించాడు. ఆయనకి ఏమొద్దు, కూతురు అలాగొద్దు ఆవి లెక్కలు వేసుకుంటే. ఆ తర్వాత వాళ్ళ పిల్లల్ని అలాగా భార్యతో కాపురం చేసి, అలాగే ఏబోలు ఎప్పుడైతే ఏబోలు కయ్యను చంపేశాడో ఈ ఒక్కడే ఉన్నాడు. అవ్వ, ఆదాము, ఈ ఒక కయ్యోను. వీళ్ళు దేశదేముడయ్యాడు. మరి వీళ్ళు ఎవరితో కాపురం చేశారంటే అక్కడ ఇంకెవరు లేరు. ఇప్పుడు జంతువులు మనం చూసుకుందాం. అటు వరసలు ఉన్నాయి అనుకుంటే, వరసలో కోడి కానీ గ్రద్ద కానీ ఏదైనా దేనికి కూడాను లేవు వరసలు. అవి కోడి జాతి. మనిషి ఆడ మగ ఉంటాయి. మేకలు చూద్దాం, మేకలకి గడ్డలు ఉంటాయి, మగీట్లకి ఆడవి మామూలు అంటే అంతే. అది క్యాస్ట్ లేదు, ఆడ మగ. అలాగే మనుషులు కూడాను మగోళ్ళకి గడ్డం మీసం ఉంటుంది, ఆడవాళ్ళకి లేదు. సేమ్ టు సేమే. అయితే ఇక్కడ ఏంటంటే ఆడ మగ అనేది ఇక్కడ మనం చూద్దాం. మనం వరసలు ఉన్నాయంటే ఆదిలో కొన్ని లేవు, వరసలు లేవు. అబ్రహామును కూడా అన్న కూతురిని చేసుకున్నాడు, అక్కడ లేదు. మరి ముస్లింలు ఏం చేస్తారు? అన్న పిల్లలే చేసుకుంటారు. అదేంటి అన్న పిల్లలు కొడుకులు అవుతారు కదా అనొచ్చు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణలోన అక్క కూతురిని చేసుకోరు, బిడ్డతో సరిగా. మనం ఆంధ్రలో అక్క కూతురిని చేసుకుంటారు. తెలిసిన చాలామందికి అక్క కూతురు అంటే ఆ తెలంగాణలో చేసుకోరు. అక్క కూతురు లాంటిది. అలాగే ఆంధ్రలో చూసుకుంటే అక్క కూతురు మేనగోడలు చేసుకోవచ్చు అంటారు. ఇదంతా ఒక తల్లికి పుట్టినలే. ముస్లింస్లో అన్న కొడుకుని చేసుకోవాలంటారు. అంటే వీళ్ళు అక్క కూతురిని చేసుకుంటారు, వాళ్ళు అన్న కొడుకుని చేసుకుంటారు. తేడా ఏముంది ఇందులో? ముస్లింస్ అన్న పిల్లలు చేసుకుంటున్నారు, తేడా ఏమైనా ఉందా? వీళ్ళు అక్క పిల్లలు చేసుకుంటారు మన ఆంధ్రప్రదేశ్లోన, హిందువుల్లో, మనలోన. ఇలాగే క్రిస్టియన్ చాలా ఈ వరసలు ఎలాగ వచ్చాయంటే వాళ్ళ అన్న పిల్లల్ని అక్క పిల్లల్ని తెలంగాణలో అక్క పిల్లలు చేసుకోరు, పిల్లలతో సరిసమానం కాబట్టి చేసుకోరాదు. ఆడబిడ్డతో చెల్లితో సరిమానం. ఇవన్నీ వరసలు మానవుడు కనిపెట్టుకునేవి, అంతేగాని మొదటి నుంచి లేవు. ఒక ఏరియాలో ఇది రకరకాలుగాను. మరి ఆదిలో కూడాను వరసలు అనేవి ఎక్కడ లేదు. అలా లోతు ఉప్పు స్తంభం లోతు భార్య అయ్యింది కనుక అక్కడ ఎవరు లేరు, ఆయనే ఉన్నాడు కనుక సృష్టి ఆబోతే అక్కడ అలా జరిగింది. ఇంకంతే, వాళ్ళతో మద్యం ఇచ్చేసి. అప్పటికి అది కరెక్ట్. అది క్రొత్త నిబంధనలో ఇది క్రొత్త నిబంధన అని ప్రభు పూర్తిగా మార్చాడు. ఇక్కడ చెల్లి, అక్క, తల్లి అన్నీ పిలిచాడు ప్రభు. ఇది క్రొత్త నిబంధన, ఈ క్రొత్త పద్ధతి. ఇదిగో ఈ తండ్రి నా రక్తమును ఇస్తాను, నా శరీరమును, ఇది క్రొత్త నిబంధన అన్నాడు కొన్ని దగ్గరలో. నా శరీరమును, నా రక్తమును ద్రాక్ష రసంగా, శరీరం రొట్టిగా మీకు ఇస్తున్నాను, మీరు భుజించండి, నాలాగే మీరు జీవించండి, సహోదరుడు ప్రేమ చూపండి అని ప్రభు. మీ సహోదరులుగా మీరు ఉండండి అని ఎక్కువ శాతంగా సహోదరుల కిందే ఉన్నారు అందరూ కూడా. వరుసలో అన్నీ సహోదరులు, అమ్మ, చెల్లి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇది క్రొత్త నిబంధన. ఇప్పుడు చేయడానికి అలాంటివి లేవు. అన్ని వరసలన్నీ పెట్టాడు ప్రభు వచ్చి 2000 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ఇది క్రొత్త నిబంధన అని ప్రభు చెప్పాడు. పాత నిబంధన కాలంలోన మరి ముస్లిమ్స్ గ్రంథంలో కూడాను యేసు ప్రభు గురించి యేసు మేఘారుడు వచ్చినని ప్రకటన గ్రంథంలో ఉంటుంది, మన 7లోను. ముస్లిమ్స్ గ్రంథంలో కూడా 43:68 ఉంటుంది. ఇలా యేసు ప్రభు ఈసా సలాం అంటారు వాళ్ళు. యేసు ప్రభు ఉన్నాడు, దేవునితో పాటు వచ్చాడు, మళ్ళీ వెళ్ళాడు అంటారు. సమాధి నుంచి ఆయన లేచాడంటే వాళ్ళు నమ్మరు, అంతే. యేసు దేవునితో వచ్చాడు, దేవుడు తాలూకాడు అని చెప్తారు, అంతవరకే. అయితే ఒకే దేవుడు యేసు ప్రభు, అటు ఇటు అన్ని విధాలుగా. ఈ రోజుని ఇక్కడ ముస్లిమ్స్ కూడాను యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు. ఆయన దేవుడే అంటారు, కాదని వాళ్ళు ఎప్పుడు కూడా అనలేదు. ఆయన ఒక ప్రవక్త అని అంటారు. మరి యేసు ప్రభు ఎన్ని రకాలుగా వచ్చిన ప్రవక్తగాను, ఒక యాజకుడిగాను, ఒక దేవుని కుమారుడు, ఒక మనిషి కుమారుడుగా అని ఇన్ని విధాలుగా వచ్చాడు. మనిషి కుమారుడు అంటే తప్పు చేయకున్నా, ఒక మానవత్వం కొన్న ఈడరా మనిషి అంటాం, అబద్ధం ఆడుకుని నిజాయితీగా ఉన్నవాడు మనిషి కుమారుడు. మరి దైవ కుమారుడు సత్యపనులు లేపిన వాళ్ళు, గుడ్డు కళ్ళు ఇచ్చిన వాళ్ళు, ఇవన్నీ దైవ కుమారుడు. ప్రభు సత్యపనులు లేపారు, కండ్లు ఇచ్చారు, ఇది దైవ కుమారుడు. మనిషి కుమారుడు ఏం చేస్తాడు? నీతి నిజాయితీలతోనే అబద్ధం ఆడకున్నా,
అన్నీ ఉన్నవాడు మనిషి కుమారుడు యేసు ప్రభు వచ్చాడు. తర్వాత బోధకుడిగా వచ్చాడు. మూడోది సమర స్త్రీ దగ్గరికి వెళ్తాడు. అమ్మ నీళ్ళు దాహంగా ఉన్నది, నీళ్ళు చేదుకుని నాకు ఇమ్మని అడుగుతాడు. మా ఇంట్లో ఎవరూ లేరండి చేదుకుని ఇవ్వడానికి, ఇది యాకోబు మీ తవ్వించిన బావి మా పితరులది అంటది. యాకోబా నీళ్ళు ఇవ్వంటే లేవు అంటే, నేను ఇచ్చి నీళ్ళు తాగితే నువ్వు ఎప్పుడు కూడా దప్పిగొనమని చెప్పాడు. అంతటంటే అవును అన్నాడు. అది ఇప్పుడు నీకు ఎవరూ లేరు అన్నావు కదా, నీకు 5 భర్తలు, ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదు అని చెప్పగానే ఆవిడ చెమటలేకపోయింది. నిజం చెప్పేస్తాండి ఏంటంటే ఆయన బోధకుడిగా వచ్చాడు బోధించడానికి. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన బోధకుడిగా, ఒక దైవ కుమారుడిగా, ఒక ప్రవక్తగా వచ్చి కొన్ని వర్తమానాలు తెచ్చాడు. కొన్ని విధాలుగా మనిషి కుమారుడిగా, అంటే 33 సంవత్సరాలు కూడా ఆయన ఎక్కడ కూడాను శరీర కోరికలుగా మాట్లాడడం కానీ, ఆస్తులకు కానీ, అంతస్తులు కానీ ఎలాంటిది లేకుండా మనిషి అంటే ఈయనే అన్నట్టు ఆయన నిలబడ్డారు. ఆయన అంత నిజాయితీని చూపారు. కాబట్టి మనిషి అందరికీ ప్రేమను చూపమన్నాడు. ఇలాగే నేను వెళ్ళి నీ పొరుగును ప్రేమించమన్నాడు. ఇది యేసు ప్రభు తలక పద్ధతులు. మరి కొత్త నిబంధన ఇది. కొత్త నిబంధనలో వరుసలన్నీ రైట్ చేశాడు, అన్నీ స్థిరంగా స్థిరపరిచాడు. పాత నిబంధన కాలంలో లేవు. ఎందుకంటే ఫస్ట్ ఆదిలోన అవ్వ ఆదామి వాళ్ళ పిల్లలు ఉన్న ఇద్దరే, ఒక కూతురు. అలాగే ఆ కయ్యను వెళ్ళిపోయాడు, ఆ ఏబోల్ని చంపేశాడు. అక్కడి నుంచి వాళ్ళు ఎవరితో కాపురం చేశారు అనుకుంటే ఇంకేం లేదు, తల్లే ఉంది అక్కడ. ఇక్కడ రకరకాలుగాను అప్పుడు ఇంకేది లేని సమయంలోను కనుక అక్కడ ఎవరు చేసుకుంటారు. అబ్రహం గారు కూడా అన్న కూతుర్ని చేసుకుంటాడు. అలాగా ఇవన్నీ చూసుకుంటే ఏమి కూడా ఎక్కడ వరసలు అనేవి చూసుకుంటే లోతు భార్య కూడా అలాగే. ఇలాగ ప్రతిదీ కూడా ఎక్కడ చూసుకున్నప్పుడు కూడా వరసలు అనేవి పెద్దగా కనబడలేదు. అక్కడ మగే అనేది ఆడవాళ్ళ జాతి వేరే, మగవాళ్ళ జాతి వేరే. ఇలాగే ప్రతిదీ కూడాను ఇలాగ జరిగింది. అందుకే క్రొత్త నిబంధన పాపం పెరుగుతుంది, ఇలాగ ఉండడం వల్ల బాగోలేదని ప్రభువు ఈ భూలోకంలో పుట్టి ఆయన ఇది క్రొత్త నిబంధన, ఇక మీదట నా రక్తమును మీరు తీసుకుని నా శరీరమును మీకు ఇచ్చాను, సర్వను మీరు ప్రేమిస్తాను, నేను చెప్పినట్టుగా మీరు సహోదరులు మీరు ప్రేమించండి. మీకు తల్లిదండ్రులు, సహోదరులు అందరూ ఉన్నారు. ఏ పద్ధతి ప్రకారంగా ఆ పద్ధతిగా ఉండమని బైబిల్లో దేవుడే చెప్పాడు. చాలామందికి తెలియదు. అంత కొత్త నిబంధన, కొత్తగా ఒక పద్ధతిని మార్చాడు ప్రభు. కాబట్టి ఇప్పుడు మనకి వరసలు అన్నీ సక్రంగా ఉన్న చెల్లెని చెల్లె, అక్కంత అక్కే, నాన్నంత నాన్నేనే పిలాలి. అలాగే